ఫైన్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటిదంటే లైక్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. సో దిస్ వాజ్ ద సెక్షన్ ఆఫ్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. సో మనకు దీంట్లో ఎట్లా అంటే స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, హీలింగ్ బ్రష్ టూల్, రిమూవ్ టూల్, ప్యాచ్ టూల్, కంటెంట్ అవేరా టూల్. సో ఒక్కొక్క టూల్ గురించి ఒక్కొక్క క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. సో ఫస్ట్ విల్ గో విత్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. సో ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఏంటంటే ఎక్కువగా స్పాట్స్ని రిమూవ్ చేసే వేలో మనకు చాలా క్లియర్గా యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ యూస్ చేస్తూ బ్రష్ సైజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి కూడా నువ్వు బ్రష్ సైజ్ని అనేది పర్టికులర్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి కొంచెం గ్రాఫిటీ ఉంది. సో దీన్ని రిమూవ్ చేద్దాం. అండ్ దీంట్లో స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ లోపల మనకి క్లిక్ చేయగానే పైన కంటెంట్ అవేరా అండ్ క్రియేట్ టెక్చర్ అండ్ ప్రాక్సిమిటీ మ్యాచ్ అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే థింగ్ ఏంటిదంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్ మనకి స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ యూజ్ చేసేటప్పుడు మీకు షెల్ఫ్ లోపల కంటెంట్ అవేరా అనేది యాక్టివేట్లో ఉండేలాగా చూసుకోండి, ఓకేనా. అండ్ దెన్ మనం జూమ్ చేసుకుందాం. ఏదైతే ఏరియా లోపల ఉన్న మీరు రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసుకొని జస్ట్ సింపుల్గా స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తీసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆన్ ద బ్రష్ లైక్ అంటే ఏరియా లోపల క్లియర్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూసారా పర్టికులర్గా ఏదైతే డీటెయిలింగ్ ఉందో అదే డీటెయిలింగ్ మళ్ళీ ఇక్కడ రీప్లేస్ అయింది ఎగ్జాక్ట్గా. అంటే ఆబ్జెక్ట్స్ లోపల మీరు అన్నోన్ ఏరియాస్ని తీసేయాలి అన్నప్పుడు ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ లైక్ దిస్. సో హియర్ అండ్ దిస్ ఏరియా ఇట్లా. సో దిస్ వాజ్ ద కాన్సెప్ట్. మీకు టెక్చర్ కూడా ఆబ్జెక్ట్కి ఉంది, ఎక్కడ కూడా పోవట్లేదు. అంటే దాని హార్డ్నెస్ కానీ దాని సైజ్ కానీ అండ్ దాని స్పేసింగ్ కానీ. ఇఫ్ ఇన్ కేసెస్ ఈ స్పేసింగ్ అనే ఆప్షన్ ఇలా ఉందనుకోండి, మీకు ఈ స్పాట్ హీలింగ్ అనేది ఇలా బాక్సెస్ లాగా వస్తుంది అనమాట. సో దెర్ వాజ్ నో యూజ్. ఎప్పుడైతే మీకు స్పేసింగ్ మొత్తం క్లోజ్గా ఉంటుందో మీకు ఈజీ అయిపోతుంది. అంటే మీరు కరెక్ట్గా డ్రాగ్ చేసుకోవచ్చు అండ్ మీకు అక్యురేటెడ్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడికి క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రాగ్ చేసుకుందాం అనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి దాని మీద చాలా క్లియర్గా అంటే క్లియర్గా మీరు ఇక్కడ చూసారంటే టెక్చర్ కొంచెం కూడా లాస్ అవ్వట్లేదు ఎక్కడ కూడా ఆబ్జెక్ట్కి. చూసారా మనం ఇక్కడ ఏరియాలో కనీసం ఏం రిమూవ్ చేసినట్టు కూడా ఏరియా కనిపించట్లేదు. అండ్ పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఫర్దర్ క్లాసెస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్, ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక పిక్చర్ కూడా ఉంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టాటూ ఉంది అనుకుందాం. ఈ టాటూని ఇప్పుడు రిమూవ్ చేసే ప్రాసెస్లో ఉన్నాం. సో సింపుల్గా మీరు స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తీసుకొని అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే ఆ బ్రష్ సైజ్ అనేది మీరు కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఇలా అనుకోండి, మొత్తం ఎవ్రీథింగ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో మనకి ఎంతైతే ఆబ్జెక్ట్ ఉందో ఎక్కడికైతే నువ్వు ఎగ్జాక్ట్గా రిమూవ్ చేద్దాం అనుకుంటానో ఆ బ్రష్ సైజ్ని కూడా అంతే పెట్టుకోండి ఎగ్జాక్ట్గా, ఓకేనా. కొంచెం ఈజీగా ఉంటుంది. జస్ట్ క్లిక్ చేయగానే అక్కడ టెక్చర్ ఏం క్రియేట్ అవ్వకుండా హ్యాపీగా వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే మీరు ఇది సైజ్ అనేది పెద్దగా పెట్టుకుంటారో బ్రష్ సైజ్ని, ఇక్కడ చూడండి ఇప్పుడు నేను రిమూవ్ చేద్దాం అనుకుంటాను, చూసారా అక్కడ ఉన్న నెక్ కాస్త ఇక్కడ రీప్లేస్ అయింది. సో ఇట్లాంటి ఇష్యూస్ క్రియేట్ అవుతాయి అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే బ్రష్ సైజ్ ఒక కంప్లీట్గా డెఫినెట్గా ఓపెన్ బ్రాకెట్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని బ్రష్ సైజ్ని తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ అంటే నువ్వు ఏదైతే రిమూవ్ చేద్దాం అనుకుంటానో అది ఏ సైజ్లో ఉందో ఆ సైజ్కి చేసేసుకోండి బ్రష్ని, ఓకేనా. సో మనకు అప్పుడు క్లియర్గా పోతుంది. ఇక్కడ చూసారా మీకు డీటెయిలింగ్ టెక్చర్ మొత్తం క్లియర్గా వెళ్ళిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఇలాంటి ఏరియాస్కి వర్క్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ అనేది జూమ్లో ఉంచుకోవడం చాలా బెటర్. మీరు ఏదైతే ఏరియాకి వర్క్ చేస్తున్నారో ఆబ్జెక్ట్ అనేది జూమ్లో ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ క్లియర్ అయిపోయింది ఎక్కడికి, ఓకేనా. సో స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అనేది ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇంకా డీప్ క్లాసెస్ ఉన్నాయి స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ మీద, క్లాసెస్లో చూసుకోవచ్చు. సో ఓకేనా. ఇక్కడ చూడండి ఎలాంటి అవసరమైతే ఇక్కడ ఉన్న ఈ చైన్ని కూడా మీరు యూ గైస్ కెన్ రిమూవ్ ఇట్. మీకు ఎక్కడ కూడా ఏం అది పోయినట్టు కానీ థింగ్స్ ఏంటి ఏం తెలియట్లేదు. జస్ట్ సీ లైక్ ఇక్కడ మనకి ఇక్కడ చైన్ ఉంది కదా, సో యూ కెన్ రీప్లేస్ ద చైన్ డైరెక్ట్లీ. సో నీకు ఆ చైన్ లోపల ఉండే టెక్చర్ కూడా నీకు ఇక్కడ చైన్ తీసేసినట్టు కానీ లేదా పోయినట్టు కానీ క్లియర్గా చూడండి, చాలా నీట్గా ఉంటుంది స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్తో. ఎప్పుడైనా మీరు ఆబ్జెక్ట్ మీద ఉన్న ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేద్దాం అనుకుంటే, ఓకేనా. సో జస్ట్ సీ హౌ ఇట్ ఈస్, ఓకేనా. ఇంకేమైనా ఏరియా లాంటి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక చిన్న స్పాట్ లాగా ఉందనుకుందాం, దీన్ని కూడా రిమూవ్ చేయొచ్చు. అంటే మీకు థింగ్ సి ఇక్కడ ఏరియా మొత్తం చాలా క్లియర్గా వెళ్ళిపోతుంది. మీకు ఏదైతే అంటే ఒక నీట్ టెక్చర్ని ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లోపల ఇష్యూస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ కూడా చూడండి అంటే బేస్డ్ ఆన్ బ్రష్ సైజెస్ లైక్. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఇట్లా స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ని వాడవచ్చు. అండ్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్తో పాటు వీ హ్యావ్ వెరీ అడ్వాన్స్డ్ బ్రషెస్ లైక్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఫర్దర్ క్లాస్,
ఓకే, ఇది కేవలం స్పాట్ హీలింగ్ బెస్ట్ టూల్ గురించి మాత్రమే. ఓకేనా, ల్యాబ్కి వెళ్దామా? యా, దట్స్ ఫైన్.